హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రణయ్ గీతం 3వ భాగం. గీతని చూసిన అతను కూడా షాక్ అవుతూ, ఎస్ నేనే, అంటే న్యూ జాయినింగ్ అయ్యేది నువ్వేనా అని అడిగాడు. ఎస్ నేనే అని చెప్పింది గీత. ఓకే, నా పేరు ప్రణయ్ తేజ్ అని తనని తను పరిచయం చేసుకున్నాడు పేరు చెప్పి. అలా చెప్పిన తర్వాత మళ్ళీ సారీ అండి, జరిగింది అంతా మర్చిపోదాం ప్లీజ్ అని అన్నాడు ప్రణయ్ రిక్వెస్ట్ టోన్లో. అయ్యో, ఇట్స్ ఓకేనండి, నేను అప్పుడే మర్చిపోయాను సార్. మై నేమ్ ఈస్ గీత అని తను పరిచయం చేసుకుంది గీత. ఓ నైస్ నేమ్ అని అన్నాడు ప్రణయ్. అవునా, థ్యాంక్ యూ అండి అని చెప్పింది గీత. ఇక మీ పోస్ట్ ఏంటో తెలుసు కదా అని అన్నాడు. ఎస్ సార్, తెలుసు, మీ పర్సనల్ అసిస్టెంట్ని అని చెప్పింది గీత. దట్స్ గుడ్. పర్సనల్ అసిస్టెంట్ అంటే అంటూ టేబుల్ మీద ఉన్న పెన్ తీసి చూస్తూ అన్నీ అన్నాడు గీత వైపు చూస్తూ. ఏంటి అన్నీనా అంటూ షాక్ అయింది గీత కంగారు పడుతూ. సార్, అన్నీ అంటే మీరు అనుకున్నట్టు ఏమీ కాదు గీత గారు. అన్నీ అంటే ఆఫీస్కి సంబంధించినవన్నీ అని అర్థం అని అన్నాడు. ఓహ్ అదా, ఓకే సార్ అని అన్నది గీత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ. అలా ఆ రోజు ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళింది గీత. ఇంటికి వచ్చిన కూతుర్ని చూసిన రఘురాం, ఏమ్మా ఎలా ఉంది ఆఫీస్ అని అడిగాడు రఘురాం నవ్వుతూ. ఓకే నాన్న, బట్ మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా అంటూ ఉదయం జరిగింది మొత్తం చెప్పింది గీత తండ్రికి. ఏంటి అంటే నీకు డాష్ ఇచ్చిన అబ్బాయే మీ ఆఫీస్ ఉండి అన్నమాట అన్నాడు నవ్వుతూ. ఎస్ నాన్న అన్నది. అయితే నువ్వు తిట్టిన తిట్లకి అతను తిరిగి ఏదైనా అనటం లేదా పనిష్మెంట్ ఇవ్వడం కానీ ఏదైనా చేశాడా అని అడిగాడు. నాన్న, అదేమన్నా ప్రమోషనా చాక్లెటా ఇవ్వడానికి? అయినా ఉద్యోగం పీకలేదు, అది చాలులే అని చెప్పి మళ్ళీ, లేదు నాన్న, ప్రణయ్ గారు చాలా మంచివారు, నాకు సారీ చెప్పి జరిగింది మర్చిపోదాం అని కూడా అన్నారు అన్నది గీత. ఓహో, అతని పేరు ప్రణయ్ అన్నమాట. వెరీ నైస్ నేమ్. ప్రణయ్, గీత పేర్లు బాగానే కలిసాయే అన్నాడు రఘురాం. నాన్న అంటూ కిచెన్లోకి వెళ్ళిన గీత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.